ఫస్ట్ అయితే నేను ధోతి డ్రా చేసుకుంటున్నాను నేను పెన్ పెన్సిల్ వాడుతున్నాను అనమాట. నేను ఇలా చెక్స్ గీసుకొని డ్రా చేస్తాను అనమాట. ఇలా అయితే ఈజీగా గీయొచ్చు మనము, అంటే ఏది ఎక్కడ పార్ట్ ఉంటుందో. తర్వాత గణేషుని పాదాలు ఇంకా నెయిల్స్ గీసేస్తున్నాను లోపల ఇన్సైడ్ వర్క్. దాని తర్వాత ఇక్కడ రావుకేతు ఉన్నారు కదా ఫ్రెండ్స్, గణేషుని లెఫ్ట్ సైడ్ రావుకేతు, రైట్ సైడ్ ఏమో బాలరాముడు ఉన్నారు కదా. రావుకేతు అయితే గీస్తున్నా లెఫ్ట్ సైడ్. నేను రావుకేతుకి పాము డిజైన్ అది కింద రౌండ్ రౌండ్ గీసేసినాక ఇక ఇప్పుడైతే నేను రైట్ సైడ్ శివుడు, విష్ణుదేవుడు అండ్ బ్రహ్మదేవుడు ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతీమాత, లక్ష్మీమాత అండ్ సరస్వతి మాత ఉన్నారు. ఇప్పుడైతే నేను శివుని ఒక ఆర్ట్ అయితే వేస్తున్నాను, శివుదేవుడి. తర్వాత లిప్స్ గీసుకున్నాక శివుని యొక్క నామాలు గీసుకుంటున్నాను, 3 నామాలు. దాని తర్వాత శివుని యొక్క ఐస్ గీసుకుంటున్నాను. శివుని యొక్క ఐస్ గీసినాక ఇక్కడ విష్ణుమూర్తి ఫేస్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇమ్మడే. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మొత్తం 3 ఫినిష్ చేసేసాక అక్కడ వెళ్ళిపోదాం మనం 3కి. సో ఇప్పుడైతే నేను పైన స్నేక్స్ తీసుకుంటున్నాను. 7 స్నేక్స్, 7 హెడ్స్, ఇంకా 14 హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 70 ఇయర్స్, మళ్ళీ నిమజ్జనం కూడా 17కి వచ్చింది, మళ్ళీ ఫెస్టివల్ కూడా 7కి వచ్చింది. మొత్తం 7 కలిసి వచ్చింది ఈసారి హైదరాబాద్ గణేషునికి. పైన పాములకు 7 వేసేసిన, కింద 7 ఫేసెస్ కూడా డ్రా చేసేస్తున్నాయి. ఇంకా 3 ఉన్నాయి ఇక్కడ, 3 ప్లస్ గణేషుని ఒక ఫేస్ 4 ఉన్నాయి. ఇంకా కింద అయితే ఇప్పుడు ఇంకా అది కొంచెం గదా వర్క్ అనేది చేస్తున్నా కింద నేను డ్రాయింగ్. ఇది అనేది సరస్వతి మాత కిరీటం అనేది డ్రా చేస్తున్నాను. సార్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అయితే. చాలా అంటే చాలా ప్రిటీగా కనిపిస్తుంది చూడడానికి. నా డయాగ్రామ్ కూడా అలానే వస్తుంది అనుకుంటున్నాను. చూడాలి, మీరు ఇచ్చే వ్యూస్, మీరు ఇచ్చే లైక్స్ బట్టి ఉంటుంది అది నా డయాగ్రామ్ ప్రిటీగా వచ్చిందా లేదా అనేది. తర్వాత స్నేక్స్ అనేది మొత్తం ఫినిషింగ్ చేసేస్తున్నాను స్నేక్స్కి. తర్వాత స్నేక్స్ ఒక నోస్ మరియు ఐస్ గీసేస్తున్నా. స్నేక్స్ ఐస్ గీసేస్తున్నాను. తర్వాత బాలరాముడిని డ్రా చేస్తున్నాను కింద, బాలరాముడిని బాలరాము. దాని తర్వాత ఇది చిన్న గద అనమాట. ఇక్కడ పెద్ద గద ఉంది, మళ్ళీ చేతిలో చిన్న గద పెట్టారు, ఆ చిన్న గద డ్రా చేస్తున్నాను. దాని తర్వాత నేను పెయింటింగ్ వచ్చేస్తున్నాను. నేను ధోతి వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నా, అంటే సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎట్లుందో అట్లా దించేద్దాం అనుకున్నా. ధోతి కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను. ధోతి కలర్ రెడ్ కలర్ వేసేసిన. మళ్ళీ ఇంకా నెయిల్స్, ఆ తొండం మీద బొట్టు అదంతా రెడ్ వర్క్ మొత్తం. ఫస్ట్ అయితే రెడ్ వర్క్ తీసేసిన మొత్తము. తర్వాత శాల్వా కూడా బ్లూ కలర్ సేమ్. శాల్వా బ్లూ కలర్ తీసుకున్నా. శాల్వా అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కడియాలు చేస్తున్నా కింద కాళ్ళకి గోల్డ్ కలర్. దాని తర్వాత శివుని యొక్క పెయింట్ ఫేషెస్. దాని తర్వాత విష్ణుమూర్తిది. తర్వాత బ్రహ్మదేవునికి ఫేస్ పెయింటింగ్ వేసేస్తాము. నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఒక 5th, 3rd, 4th నుంచి అనుకుంటా ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు. మళ్ళీ నేను ఏ క్లాసెస్కి వెళ్ళలే, కోచింగ్కి వెళ్ళలే, ఏం వెళ్ళలే. యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను నేను ఇదంతా. ఇప్పుడు నేను యూట్యూబ్లోనే పెట్టేస్తున్నా, యూట్యూబ్ నుంచి నేర్చుకొని యూట్యూబ్లోనే పెట్టేస్తున్నా ఇప్పుడు. ఈ ఆర్ట్ అనేది స్ట్రెస్ మైండ్ రిలీఫ్ చేస్తుంది. స్ట్రెస్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతా. పెయింటింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. స్ట్రెస్ అంతా బొడగొడుతుంది పెయింటింగ్ అనమాట. ఆర్ట్ అంటే ఒక ప్లెజెంట్, కూల్, ఇట్లా రిలీఫ్ ఇస్తుంది ఆర్ట్ అంటే చాలా. తర్వాత పామ్లాకి వేస్తున్నాను. పామ్లా కలర్ అయిపోయినాక మూషిక్ రాజా. శాల్వాకి అయితే కలర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు బాలరాముడికి అయితే కలర్ వేస్తున్నాను. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అట్లనే జబోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి, అదైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే గణేష్ని ఫేస్కి అయితే పెయింటింగ్ వేస్తున్నాను. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. జబోలో గణేష్ మహారాజ్కి జై. మర్చిపోకండి లైక్ చేయండి.